మే 2026లో వచ్చే ముఖ్యమైన రోజులు మరియు పండుగలు. మే 1 శుక్రవారం రోజున చిత్ర లేక చైత్ర పౌర్ణమి లేదా వైశాఖ పౌర్ణమి. మరియు బుద్ధ పూర్ణిమ కూడా అదే రోజు వస్తుంది. అదే రోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే వస్తుంది. మే 10 మదర్స్ డే తల్లుల దినోత్సవం. మే 16 శనివారం శని జయంతి అమావాస్య. మే 29 శుక్రవారం వైశాఖి విశాఖం లేదా వైశాఖ విశాఖం. ఇక వివరాలు చూద్దాం. ఈ మే నెలలో 1వ తేదీ చాలా ప్రాముఖ్యత గల దినం. ఈసారి మే 1న మే డే, చిత్ర పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ 3 ఒకే రోజు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మేడే దినాన్ని జరుపుకుంటారు. ఇక అదే రోజు దక్షిణ ఆసియా వ్యాప్తంగా భక్తులు చిత్తైరై లేదా చైత్ర మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకునే పవిత్ర పండుగ చిత్ర పౌర్ణమి వస్తుంది. ముఖ్యమైన సమయాలు: పూర్ణిమ తిథి ప్రారంభం 30 ఏప్రిల్ 2026 రాత్రి 9:50 ప్రారంభం. పూర్ణిమ తిథి ముగింపు 1 మే 2026 రాత్రి 10:50 ముగుస్తుంది. గమనిక: ప్రాంతాలను బట్టి ఈ సమయాల్లో కొద్దిగా మార్పులు ఉండవచ్చు. ఇకపోతే ఇదే రోజు బుద్ధ పూర్ణిమ కూడా వచ్చింది. బౌద్ధ మతస్థులకి చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈ రోజున బుద్ధుని జీవితంలోని 3 ముఖ్య సంఘటనలు జరిగాయని నమ్ముతారు. ఆయన జననం, జ్ఞానోదయం మరియు ఆయన మరణం అంటే పరినిర్వాణం. ఈ రోజును త్రివిధ పుణ్యోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ రోజు చేసే పూజలు ఆచారాలు: హిందువులు నదీ స్నానాలు, ఆలయ దర్శనం చేస్తారు. బౌద్ధులు బుద్ధుని విగ్రహానికి పుష్పార్చన, దీపం వెలిగించడం, ధ్యానం, శాంతి ప్రార్థనలు చేయడం, పేదలకు దానం, పక్షులకు ఆహారం పెట్టడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. గౌతమ బుద్ధుని గురించి సంక్షిప్తంగా: అసలు పేరు సిద్ధార్థుడు. జన్మస్థలం లుంబిని. తండ్రి శుద్ధోదనుడు. తల్లి మహామాయాదేవి. జ్ఞానోదయం పొందిన స్థలం బోధగయ. ధర్మచక్ర ప్రవర్తన చేసిన స్థలం సారనాథ్. బుద్ధ పూర్ణిమ సందేశం: మనసు శాంతిగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. సరే మిత్రులారా, మరిన్ని మంచి విషయాలు మరియు కథలు కోసం ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.